గారికి అలాగే దైవజనురానికి వందనాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ వందనాలండి ప్రభు పేరిట. యేసు ప్రభు శిలువ మీద చెప్పిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తం అయినదని చెప్పి తల వంచి ఆత్మను ఆత్మకిచ్చాను. ఇక్కడ దేవుడు చెప్పిన 6వ మాట ఏంటంటే సమాప్తం అయినదని. ఆయన ఒరిజినల్గా చెప్పిన అక్కడ మాట ఏంటంటే ఆయన ఉపయోగించిన మాట భాష ఏంటంటే గ్రీక్ పదంలో ఆయన చెప్పింది అక్కడ ఏమిటంటే ఓస్తియా అనే మీనింగ్ అర్థం ఏంటంటే మన తెలుగు భాషలో పూర్తిగా చెల్లింపబడినది. ఈ తెత్లోస్తియా అనే పదం రోమన్లు ఎందుకు వాడేవాళ్ళు అంటే, రోమన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఎందుకు వాడేవాళ్ళు అంటే ట్యాక్స్, వాళ్ళు పన్ను కలెక్ట్ చేసినప్పుడు, పన్ను ఎవరైనా చెల్లించినప్పుడు వారు రిటర్న్ వారికి చెప్పేది మాట తెత్లోస్తియా అంటే పూర్తిగా చెల్లింపబడింది అని అర్థం ఆ మాటకి. ఇక్కడ దేవుడు శిలువ మీద తను చెప్పిన 6వ మాట అర్థం ఏమిటంటే మన పాపములు దేవుడు అక్కడ తన మరణంతో పూర్తిగా చెల్లించేశాడు. గట్టిగా స్తోత్రములు చెప్దామండి. మన పాపములు అనగా ఇక్కడ పాపములు మనం ఏ పాపములు చెల్లించాడు దేవుడు అంటే ఆరిజిన్ సిన్ అంటే బై బర్త్ మనకు వచ్చే పాపం. ఇక్కడ కీర్తనలో దావీదు గారు అంటారు తల్లి గర్భం నుండి పాపిగా పుట్టానని. దానికోసం దేవుడు అక్కడ శిలువపై మరణించాడు. అలాగే పర్సనల్ సిన్, యూదులు ఆ కాలంలో మరి పాపం చేసిన వెంటనే బలిలు అర్పించి పాప పరిహార్థం కింద అవ్వాలనుకుని మళ్ళీ పాపం చేసి మళ్ళీ బలి అర్పించి అలాగా జీవించి ఉండేవారు వారు. వాటి అన్నిటి కొరకు దేవుడు తన కుమారుని మనకై పంపి మరి మన పాపములు కడిగాడు. యేసు ప్రభు వచ్చింది భూమి మీదకి ఒక పర్పస్ కోసం, దేవుడు పంపిన లక్ష్యం కోసం. ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి ఉంది. మనకు కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. దేవుని చిత్తం ఏంటని మనం ఎరగాలి. ఇప్పుడు దేవుడు మన హ్యూమన్స్ నుంచి, మనుషుల నుంచి కోరుకునేది ఏమిటనగా ఆయన్ని స్తుతించాలని, పూర్ణ మనసుతో ఆయన్ని స్తుతించాలని, అలాగే ఆయనతో మనం రిలేషన్లో ఉండాలని, ఆయనతో క్లోజ్గా ఉండాలని. కానీ ఈరోజు మన రిలేషన్ అనేది దేవుని కన్నా లోక సంబంధమైన వాటికి మనం బాగా అట్రాక్షన్ అవుతాం. ఆ సందర్భంలో దేవుడు పడే బాధ ఎలా ఉంటుందో మీకు ఎరిగి ఉన్నారండి. ఇప్పుడు మనం ఒక ఇమాజిన్ చేసుకుందాం. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. ఇక్కడ నేను చెప్పబోయే విషయంలో 3 క్యారెక్టర్లు అనమాట. 1 మీరు, 2 మీరు ఇమేజ్ చేసుకోవాల్సింది ఎవరినంటే మీరు ఎవరినైతే మీ జీవితంలో బాగా ప్రేమిస్తున్నారో వారిని రెండోదిగా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ పర్సన్ కోసం మీరు ఎంతో చేస్తున్నారు, ఎంతో కష్టపడి మీరు మీ జీవితంలో మీరు తను ఏమడిగితే లేదా ఆ వ్యక్తి ఏమడిగితే మీరు అదంతా ఇస్తున్నారు. కానీ వాళ్ళు మట్టికి నీకు ఎంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం లేదు. అది కాకుండా ఆ పర్సన్ వెళ్ళి థర్డ్ పర్సన్ని కలుస్తుంది అనేసి అనుకోండి. ఇక్కడ మీకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నారు, మీరు మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడుతున్నారు. అలాగే దేవుడు కూడా మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చి మన పాపములు కడిగి ఎంతో చేసిన మనం ఈరోజు ఆ 3వ వ్యక్తి ఎవరో కాదండి, పాపముని మనం ప్రేమిస్తే పాపం వైపు వెళ్తున్నాం. కానీ దేవుడిని మనల్ని ఎంతో ప్రేమించాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. కానీ మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా లోకానుసరమైన పాపం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు దేవుడికి కలిగే బాధ వర్ణించలేమండి. మీరు కూడా భావించుంటారు. ఇప్పుడు మీ భక్తకి మీరు ఎంతో చేస్తూ ఉంటారు, కానీ మీ భక్త దానికి ఇంత కూడా వాల్యూ ఇవ్వకుండా ఉంటే మీరు ఎంత బాధపడతారు. అలాగే దేవుడు కూడా మనకి ఎంతో చేశాడండి, కానీ మీరు దేవునికి వాల్యూ ఇస్తున్నారా? దేవునికి సమయం ఇస్తున్నారా? దేవుడికి చెయ్యాలనుకున్న దేవుడి కార్యాలు ఏంటో మీరు కనుక్కుంటున్నారా? మనందరిపైన దేవుని చిత్తం ఉంది. మన నుంచి దేవుడు ఏదోటి కోరుకుంటున్నాడు. దేవుని చిత్తం, దేవుని పని మన భుజ కందాలపైన ఉన్నది. అలాగే మానవాళి నుంచి దేవుడు కోరుకునేది రక్షణ, మన రక్షణ పొందాం. అలాగే బిలీవర్స్, మిమ్మల్ని నుంచి దేవుడు కోరుకునేది ఏమిటనగా మనం దేవుని మనసు వలె ఉండాలి, దేవుని
పోలి ఉండాలి. లోకానికి మనం దేవుని అనుసరించే భక్తులుగా ఉండాలి. అలాగే రెండవది మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు అనేది మనకి దైవజనులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆ మంచి పనులు చేస్తూ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ నేను ఈరోజు చెప్పాలనుకునేది ఏంటంటే, బిలీవర్స్ అయిన మనం వాక్యాన్ని అన్ని జనులకి అందించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు మనకి చెప్పాడు. ఈరోజు నీ దగ్గర ఏముంటుందో అది నువ్వు అన్యజనులకి ఇవ్వాలి. ఏదుంటే అది ఇవ్వాలి. ఈరోజు నీవు రక్షణ పొందావు, ఆ రక్షణ వారికి కూడా తెలియపరచాలి. ఎలాగ తెలియపరచాలి? ఒక గుడ్ వేలో నువ్వు తెలియపరచాలి. నువ్వు వాళ్ళకి తెలియపరిచే ముందు నువ్వు వాళ్ళ ఒక విశ్వాసాన్ని మనం ధృవీకరించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. మన విశ్వాసాన్ని, మనం నమ్మే బిలీవ్ని మనం చెప్పాలి. వాళ్ళ రిలీజన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మన దేశం మల్టీ రిలీజన్ దేశం, మనందరికీ తెలుసు. ఇప్పుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, బిలీవర్స్ నుంచి మన టెస్టిమనీ. ఈరోజు అందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశారు. అందరికీ సాక్ష్యాలు ఉన్నాయి మీ జీవితంలో. ఆ సాక్ష్యములు మీరు ఇక్కడ ఆపేస్తున్నారు. కానీ బయట మీ బంధువులకు కానీ, రక్షణ పొందని మీ బంధువులకు కానీ, మీ చుట్టుపక్కలకు కానీ ఎవరికైనా మీరు చెప్పారండి దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు? ఇక్కడతోనే మీరు ఆ కార్యాలు ఆపుతున్నారు. కానీ బయట అన్ని జనులకి మట్టికి మీరు ఆ ప్రేమను చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఎండింగ్ అనేది, ఈ భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎండింగ్ అనేది ఉంటుంది. ఎవరూ శాశ్వతంగా ఉండవు. మరణించిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనల్ని దేవుడు ఎంత సంపాదించావు నా కోసం భూమి మీద, ఏం చేసావు అని అడగడు. దేవుడు అడిగింది ఎన్ని ఆత్మలను రక్షింపబరిచావు నా కొరకు అనే మాటే దేవుడు అడుగుతారు. ఈరోజు నీవు ఎరిగిన సత్యాన్ని నువ్వు ఇతరులకి, నీ పొరుగు వారికి చెప్పే పని నువ్వు చేతగడితే అది దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి మీ జీవితాల్లో ఎంతో సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ఎన్నో మేలులు చేశారు. ఆ మేలులు ఇక్కడతో మందిరంలో చెప్పే కాకుండా బయటకు వెళ్ళి మీ బంధువులకు, అలాగే మీ స్నేహితులకు, అందరికీ, యవనస్తులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ జీవితంలో చేసిన దేవుడు మేలులు మట్టికి చెప్పరు. అలాగే మీ బంధువులకు, పొరుగువారు ఇంట్లో ఇది జరిగింది అది జరిగిందని చెప్తారు. కానీ దేవుడు మీ జీవితంలో చేసిన మేలు మట్టికి వారికి చెప్పరు. వారిని చెప్పి రక్షింపబడితే ఆ యొక్క బహుమతి మనకి ఇక్కడ కాపోయినా కానీ పరలోకంలో మనకి సిద్ధపరిచి ఉంటుందని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా